నారాయణపేట జిల్లా 3వ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నారాయణపేట మండలం జాజపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాధికారి గోవిందరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ శ్రీను, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ తనకు సామాన్య శాస్త్రం అంటే ఎంతో ఇష్టమని, తను కలెక్టర్గా కాకుండా ఇంజనీర్గా తనను తాను చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉంటుందని అన్నారు. విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్ అని పేర్కొంటూ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని, ఏదైనా సాధించాలంటే ముందుగా ఆచరణలో పెట్టాలని సూచించారు. ప్రయత్నంలో విఫలమైతే ఎందుకు విఫలమయ్యామో తెలుసుకునే అవకాశం దొరుకుతుందని తెలిపారు. మరో 6 నెలల్లో కొస్గిలో బిర్లా ప్లానిటోరియం ఏర్పాటు కానుందని, విద్యార్థులు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరారు. జిల్లా విద్యాధికారి గోవిందరాజులు మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 7 విభాగాల్లో 135 ప్రదర్శనలు వచ్చాయని కూడా చెప్పారు. వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం కావడానికి 21 కమిటీలను ఏర్పాటు చేసి పనిచేస్తున్నామని, ఉపాధ్యాయులందరి సహకారం ఉందని కూడా చెప్పారు. నేటి విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచి నోబెల్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విద్యార్థుల ప్రదర్శనలను సందర్శించి వారితో ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఓకే, యు ఆర్ ఆల్ ద ఫ్యూచర్. మీరు ఆ స్థాయికి ఎప్పుడు వస్తారు? మేము అందరం స్టేజ్ లో ఉన్న పెద్దవాళ్ళు అందరూ we will retire అన్నమాట. You are the future of our country, you are the future of our district, you are the future of our state. Make your parents proud. ఇప్పుడు మీరు ఏమైనా తప్పు చేయబోతున్నారు, చేస్తున్నారు అయితే ఆల్వేస్ రిమెంబర్ యువర్ పేరెంట్స్. ఇంతకుముందు రోడ్ సేఫ్టీ గురించి మాట్లాడారు. అలాగే మన సొసైటీ, ఇప్పుడు తెలంగాణ సొసైటీ గురించి కూడా చూస్తే చాలా డ్రగ్ అబ్యూస్ ఎక్కువ అవుతుంది. సిటీ దగ్గరనే ఉన్నాము. సో ఇవి అన్ని తప్పులు చేసిన ముందు ఆల్వేస్ రిమెంబర్ యువర్ పేరెంట్స్ ఫేస్ అని ఎప్పుడు అంటాను. మీరు అది ఆ ముఖం మీ మనసులో అంటే మీ తప్పు చేయలేరు. సో ప్లీజ్ మేక్ దెమ్ ప్రౌడ్, మేక్ యువర్ డిస్ట్రిక్ట్ ప్రౌడ్, మేక్ యువర్ స్టేట్ అండ్ కంట్రీ ప్రౌడ్. డెఫినెట్లీ ఫ్యూచర్ ఇస్ అవర్స్. ఇండియా ఆల్రెడీ 4th స్టేజ్లో ఉన్నది మన జీడిపి ప్రకారం. కానీ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ చేస్తే పెద్దవాడు ఇంకా పెద్ద అవుతున్నాడు, కింద ఉన్నవాడు కింద పోతున్నాడు అనమాట. అది మనము ఖచ్చితంగా పట్టుకోవాలి, సరిగా పట్టుకోవాలైతే మీరు అందరూ సరిగా మీ క్లాస్ రూమ్లో టైం స్పెండ్ చేస్తే అవుతుంది. మీకు బోర్డ్ చేయడానికి ఏమో స్పీచ్ ఇస్తలేదు, బట్ మీకు ఏజ్లో కొద్దిగా పెద్ద అన్నలాగా కావచ్చు ఉన్నాను కాబట్టి మీకు మంచి జ్ఞానం ఇవ్వడం నా బాధ్యత. మీరు దయచేసేసి వేరే దాంట్లో పోకుండా సైంటిఫిక్ టెంపర్, మీ గురు వాళ్ళని, మీ పేరెంట్స్ వాళ్ళని, మీ మంచి ఫ్రెండ్స్ తోటి కలిసి ముందుగా పోండి. ఈ ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన. కొత్త సంవత్సరంలో మనము ఈ ప్రోగ్రామ్స్ను 2 days ప్రోగ్రామ్స్ను జరుపుతా ఉన్నాం. యాక్చువల్గా 3 days, ఇది 3 రోజుల కార్యక్రమం. అంటే మనం 2 రోజులకు దీన్ని కుదించి జరుపుతా ఉన్నాం. ఇక్కడ మండల స్థాయిలో, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ స్థాయిలో, డిస్ట్రిక్ట్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ఇంకా 4 స్టేజెస్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఎస్సీఆర్టీ వాళ్ళు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలను వాళ్ళు పర్యవేక్షిస్తారు. జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమానికి ఎన్సీఆర్టీ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు ప్రతి ఇయర్. అంటే దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులలో ఉండే సృజనాత్మకతను బయటకు తీయడానికి ఈ వైజ్ఞానిక ఎగ్జిబిషన్స్ మనకు దోహదపడతాయి. ముఖ్యంగా రూరల్ లెవెల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్కి అనుగుణంగా వివిధ టీమ్స్, 7 సబ్ టీమ్స్ను మనం ఏర్పాటు చేయడం జరిగింది. 7 సబ్ టీమ్స్కి సంబంధించి విద్యార్థుల్లో ఉండే టాలెంట్ను మనకు వైజ్ఞానిక సదస్సులు ఉపయోగపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ జడ్జెస్ కమిటీ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు దాదాపు 150 స్కూల్ నుంచి ఒక 150 ఎగ్జిబిట్స్ రావడం అనేది మంచి శుభపరిణామం తక్కువ సమయంలో. అదేవిధంగా ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ కూడా జాతీయ స్థాయిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్పైర్లో సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థులకు 10,000 వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళను సైన్స్ యందు జిజ్ఞాసను కలిగించడానికి ఆ తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధిస్తూనే ఖచ్చితంగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ లెవెల్లోనే మనము సైన్స్ ప్రతి సంవత్సరము సైన్స్ మేళాలు నిర్వహించగలిగితే జిల్లా స్థాయికి వచ్చేయడానికి చాలా మంచి ఎగ్జిబిట్స్, క్వాలిటీ ఎగ్జిబిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి మనము సైన్స్ ఉపాధ్యాయుడు కానీ మ్యాథ్స్ ఉపాధ్యాయుడు కానీ పాఠశాల లెవెల్లో ప్రతి సంవత్సరము ఈ సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి విద్యార్థులకు మోటివేట్ చేస్తే ఖచ్చితంగా జిల్లా స్థాయిలో మంచి ఎగ్జిబిట్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా